యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా ఉధృతంగా కొనసాగింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు చేతగాని ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రజల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. నా పేరు బోయ లింగస్వామి. ఎంఆర్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మందకృష్ణ మాది గారి నాయకత్వంలో గత నెల రోజుల పాటు వృద్ధుల, వితంతుల, ఈత బీడీ కార్మికుల పెన్షన్లు పెంచాలని చెప్పేసి అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా మన చౌటుప్పల్ మండలంలో కూడా నేడు ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించడం జరుగుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి మన వికలాంగుల సోదరులకు, వృద్ధులకు, వితంతువులకు, నేత బీడీ కార్మికుల అందరికీ పెన్షన్లు అమలు చేయాలని చెప్పేసి, పెన్షన్లు రాని వారిని కూడా కొత్త వారిని గుర్తించి, సుమారు రాష్ట్రంలో 10 లక్షల మంది ఉన్నారు, వారిని కూడా గుర్తించి వెంటనే పెన్షన్లు అమలు చేయాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ పక్షాన, వికలాంగుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల మందకృష్ణ మాది గారి నాయకత్వంలో భవిష్యత్తులో రాబో కాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధపడతామని చెప్పేసి ఎంఆర్పీఎస్ నాయకత్వం దీనికి పూర్తి స్థాయిలో ముందుండి నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి మా వికలాంగులకు, వీళ్ళందరికీ, వృద్ధుల, వితంతులందరికీ పెన్షన్ పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాది.